హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మన ముందుకి ఒక కొత్త కంటెంట్తో వచ్చేసాను. ఏంటా అనుకుంటున్నారా? అదే అండి, నేను మీకు ఆల్రెడీ షార్ట్స్లో చెప్పాను కదా, అసలు వైటీ స్టూడియో అంటే ఏంటి, మన యూట్యూబ్కి వైటీ స్టూడియోకి ఏం సంబంధం, మనం షార్ట్స్ పోస్ట్ చేస్తున్నాం కదా యూట్యూబ్లో, మరి వైటీ స్టూడియో అంటే ఏంటండి? ఈ వైటీ స్టూడియో గురించి అసలు మాకేం తెలియదు, మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం, మరి మనకి తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో అందుకే ఇవాళ నేను మన ముందుకి వైటీ స్టూడియో గురించి చెప్పడానికి వచ్చేసాను. సరే, ముందుగా మన కంటెంట్లోకి వెళ్ళబోయే ముందు అందరికీ ఒకటే చెప్తాను, ఎప్పుడు చెప్పేది, మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే అలాగే అంతమందికి మన వీడియో చేరుతుంది. ఎవరికైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఈ కంటెంట్ డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కాదు, ఆల్రెడీ చేసిన వాళ్ళు కూడా ఎవరికైతే వైటీ స్టూడియో గురించి తెలియదో డెఫినెట్గా వాళ్ళకి మన ఈ కంటెంట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకొని అసలు వైటీ స్టూడియో అంటే ఏంటో కూడా తెలియకుండా ఉండే వాళ్ళకు కూడా డెఫినెట్గా ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, రెగ్యులర్గా మనం ఒక లాంగ్ వీడియో ఎవ్రీడే పోస్ట్ చేస్తూ ఉంటాం, ఎవ్రీడే న్యూ కంటెంట్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాం. సో మీరు డెఫినెట్గా యూజ్ చేసుకోవచ్చు ఈ ఆపర్చునిటీని. అందరూ చక్కగా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో వెళ్ళిపోదామా మన కంటెంట్లోకి. ఏంటిది ఇవాళ మన కంటెంట్? వైటీ స్టూడియో. వైటీ స్టూడియో ఏం లేదండి, యూట్యూబ్ వాళ్ళదే. మనము యూట్యూబ్లో వీడియో అయితే పోస్ట్ చేస్తాం కదా, షార్ట్స్ కానీ ఏమన్నా పోస్ట్ చేసినప్పుడు నార్మల్గా మనం అంటే మన ఛానల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి అన్నీ కనిపిస్తాయి. మనం ఏం షార్ట్స్ పోస్ట్ చేసాం, ఎన్ని షార్ట్స్ పోస్ట్ చేసాం, మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, అలాగే మన ఛానల్కి వ్యూస్ ఎన్ని ఉన్నాయి అనేవి అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ మన ఛానల్లో ఎనలిటిక్స్ కానీ, అంటే మన ఒక్కొక్క షార్ట్ ఎంతమంది చూశారు, ఎంత టైం చూశారు, ఈ షార్ట్ చూడడం వల్ల లేకపోతే ఈ వీడియో చూడటం వల్ల మనకి వాచ్ టైం ఎంత ఇంక్రీజ్ అయింది, లేదు అనుకుంటే ఎంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ ఈ పర్టికులర్ షార్ట్ వల్ల లేకపోతే ఈ పర్టికులర్ పెద్ద వీడియో వల్ల, లాంగ్ వీడియో వల్ల యాడ్ అయ్యారు అనేది తెలుసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా వైటీ స్టూడియో కావాలి. సో ఆండ్రాయిడ్ ఉన్న వాళ్ళు ప్లే స్టోర్లో వైటీ స్టూడియో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదు ఐఫోన్ ఉన్న వాళ్ళు యాప్ స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు వైటీ స్టూడియో. సో ఈ వైటీ స్టూడియో ఎందుకు అంటే, ఇప్పుడు చెప్పాను కదా, మన షార్ట్స్ గురించి కానీ, లాంగ్ వీడియోస్ గురించి కానీ, మన ఛానల్ గురించి కానీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం త్రూ వైటీ స్టూడియోలో మాత్రమే తెలుసుకోగలం. సో మనం వన్స్ వైటీ స్టూడియో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి లాగిన్ అయితే ఆటోమేటిక్గా మన ఛానల్ గురించి A to Z ఇన్ఫర్మేషన్ అందులోనే తెలుసుకోవచ్చు. అలాగే మన ఛానల్ మానిటైజేషన్ ఎప్పుడు అవుతుంది, ఆ మానిటైజేషన్కి కావాల్సిన క్రైటీరియా ఏంటి, ఆ క్రైటీరియా ఎప్పటిలోపు రీచ్ అవుతాం అంటే మనం డైలీ 1 or 2 వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే అది అందరికీ వెళ్తూ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని మన ఛానల్ అనేది త్వరగా మానిటైజేషన్ అవ్వడానికి, అంటే ఎక్కువ మంది వ్యూస్ వచ్చి, ఎక్కువ మంది చూస్తూ, ఎక్కువ మంది సబ్స్క్రిప్షన్ చేస్తూ ఉంటే మీకు త్వరగా సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతారు. అలాగే లైక్స్ ఎక్కువ వస్తే, షేర్స్ కూడా ఎక్కువ వస్తే ఆటోమేటిక్గా వ్యూస్ అమౌంట్ కూడా యాడ్ అయ్యి మానిటైజేషన్ కూడా ఛానల్ చాలా ఈజీగా అయిపోతుంది. బట్ ఒకటి, ఎవరి కంటెంట్ కాపీ చేయొద్దు. ఎందుకు అంటే డైరెక్ట్గా మనం ఆ ఛానల్ కాపీ చేసి ఆ కంటెంట్ని కాపీ చేసి పోస్ట్ చేసినా మనకు అంత వాల్యూ ఉండదు. ఎందుకు చెప్పండి? మనమే ట్రై చేయండి, ఒక దాని గురించి ఒక టాపిక్ తీసుకోండి, సర్చ్ చేయండి, మీకు ఇంట్రెస్టింగ్గా ఏదైతే అనిపిస్తుందో దాని గురించి పోస్ట్ చేయండి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇది ఉంది, వైటీ స్టూడియో గురించి చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఒక కొత్త యూట్యూబర్ని, నేను ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు అసలు వైటీ స్టూడియో అంటేనే తెలియదు. సో అందుకే నేను కూడా చాలా సర్చ్ చేశాను, అన్నీ సర్చ్ చేసి అన్నిట్లో నాకు ఏవైతే యూస్ఫుల్ అయినాయో ఆ యూస్ఫుల్ అయిన కంటెంట్నే నేను మీకు ఇక్కడ చెప్పడానికి వచ్చేసాను. అలాగే ఎవరైతే ఇంకా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుని ఏమీ తెలియకుండా ఉన్నారో నా ఛానల్ని ఫాలో అయితే డెఫినెట్గా వాళ్ళకైతే యూస్ ఉంటుంది. ఎందుకు అని అంటే A to Z క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఇంకొక వీడియో చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ ఒక్క వీడియోస్ నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం మన వీడియోస్లో దొరుకుతుందని నేనైతే డెఫినెట్గా చెప్పగలను. సో నేనైతే వైటీ స్టూడియో ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, లేకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత ఏవేవి ఎక్కడ ఉంటాయి అనేవన్నీ వాయిస్ ఓవర్లో ఇచ్చేస్తాను అనమాట.
ఇక్కడ వాయిస్ ఓవర్ యాడ్ చేస్తాను, రికార్డెడ్ వీడియో యాడ్ చేస్తాను. క్లియర్గా చూసేయచ్చు మీరు అసలు ఏముంది ఏంటి అనేది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా జస్ట్ కమెంట్స్లో పోస్ట్ చేసేయండి. మీ యొక్క ప్రతి కమెంట్ని నేను చదువుతాను, అలాగే రిప్లై ఇస్తాను. అలాగే ఆ కమెంట్ గురించి లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ చేయాల్సి వస్తే డెఫినెట్గా నేను ఆ లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ క్రియేట్ చేస్తాను. సో వెళ్ళిపోదామా మన వీడియోలోకి? చూసేయండి అందరూ అసలు వైటీ స్టూడియో అంటే ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి, మన ఛానల్ మానిటైజేషన్ ఎప్పుడు అవుతుంది అనేది అన్ని అప్డేట్స్ మనం దానిలో చూసేయచ్చు. వైటీ స్టూడియో డౌన్లోడ్ చేసిన తర్వాత మన దానిలోకి వెళ్ళి వైటీ స్టూడియో అని సెర్చ్ చేసి వైటీ స్టూడియో యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తుంది ఫస్ట్ డాష్ బోర్డ్ అనమాట. ఈ డాష్ బోర్డ్లో మన ఛానల్ నేమ్, మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ప్రజెంట్ ఎంతమంది వ్యూస్ ఉన్నాయి, ఎన్ని వాచ్ టైం ఎంత హవర్స్ ఎంతమంది వాచ్ చేశారు, లేటెస్ట్గా పబ్లిష్ అయిన కంటెంట్ ఏంటి, అంటే మనం లేటెస్ట్గా ఏ షార్ట్ పోస్ట్ చేసాము, తర్వాత ఏ షార్ట్ పోస్ట్ చేసాము, ఆ ప్రతి ఒక్క షార్ట్కి ఎన్ని వ్యూస్ ఉన్నాయి, ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది కమెంట్ చేశారు అనేది మనం ఈ డాష్ బోర్డ్ పేజ్లో చూసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్క కంటెంట్ ఈజీగా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. నెక్స్ట్ ట్యాబ్కి వెళ్తే కంటెంట్ అనమాట. ఈ కంటెంట్లో మన టోటల్ లాంగ్ వీడియోస్ ఎన్ని ఉన్నాయి, షార్ట్ వీడియోస్ ఎన్ని ఉన్నాయి, ప్రతి ఒక్క లాంగ్ వీడియోకి ఎంతమంది వాచ్ చేశారు, లేకపోతే ఎంతమంది లైక్ చేశారు, కమెంట్ చేశారు. ఇక్కడ వ్యూ ఆల్ కొడితే మనకి అన్ని వీడియోస్ వస్తాయన్నమాట. ఒక్కొక్క వీడియోకి ఎన్నెన్ని లైక్స్ ఉన్నాయి, ఎంతమంది వ్యూస్ ఉన్నాయి అనేది ఇక్కడ డీటెయిల్గా మనం వైటీ స్టూడియోలో చూసుకోవచ్చు. ఇవన్నీ యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు, బట్ కానీ కొంచెం డీటెయిల్గా ఈ వైటీ స్టూడియోలో మాత్రమే చూసుకోగలం. నెక్స్ట్ వచ్చేసి చూసారా, నాకు 1.2K 1.1K ఇలా ఉన్నాయి. అందుకే మన ఛానల్ని ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా వ్యూస్ పెరుగుతాయి, ఇంకా మంచి కంటెంట్తో నేను పోస్ట్ చేయగలను. నెక్స్ట్ ఎనాలిటిక్స్ ట్యాబ్ అనమాట. ఇక్కడ ఎనాలిటిక్స్ ట్యాబ్లో మనకి ఎన్ని వ్యూస్ ఉన్నాయి, ఎంత వాచ్ టైం ఉంది, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మనం వీక్లీ రీక్యాప్ ఏంటి, అంటే టాప్ కంటెంట్ ఏంటి మనం పోస్ట్ చేసింది, అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ వ్యూస్ క్లిక్ చేసాము అనుకోండి, ఆ వ్యూస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 11.3K వ్యూస్ ఉన్నాయి నాకు. అది కూడా ఎప్పుడు లాస్ట్ 28 డేస్లో. అదే మనం కావాలి అనుకుంటే లాస్ట్ 90 డేస్, అక్కడ 7 డేస్ 7D 28D అదేం లేదండి, 7 డేస్ 28 డేస్ 90 డేస్ అలా అనమాట. అక్కడ క్లిక్ చేస్తే మనకి ఎన్ని డేస్ కావాలంటే ఆ పర్టికులర్ డేస్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేది చూసుకోవచ్చు. అక్కడ టాప్ కంటెంట్ అనేది చూసుకోవచ్చు. అంటే హైయెస్ట్ వ్యూస్ ఏ వీడియోకి వచ్చినాయి అనేది 1 by 1 ఆర్డర్లో ఉంటుంది అనమాట. నాకు ఫస్ట్ వీడియో 1.5K, నెక్స్ట్ 1.4, నెక్స్ట్ 1.2K అలా ఉన్నాయి కదా. అలా ఏ వీడియోకి అయితే హైయెస్ట్ వ్యూస్ వచ్చి ఉంటాయో ఆ హైయెస్ట్ వీడియో అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ వాచ్ టైమ్. ఇక్కడ నాకు 27.6 అవర్స్ యాడ్ అయ్యింది, అది కూడా లాస్ట్ 28 డేస్లో. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టాప్ కంటెంట్ ఏ వీడియోకి ఎంత వాచ్ టైం యాడ్ అయ్యింది, అంటే ఒక్కొక్క షార్ట్కి ఎంత యాడ్ అయింది, ఒక్కొక్క లాంగ్ వీడియోకి ఎంత యాడ్ అయింది, ఎన్ని డేస్కి ఎంత టైం యాడ్ అయింది అనేది క్లియర్గా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అందుకే మనం యూట్యూబ్ కంటే వైటీ స్టూడియో డౌన్లోడ్ చేసుకుంటే చాలా క్లియర్గా ఈ అనలిటిక్స్ అనేది తెలుసుకోవచ్చు. అంటే ఏ వీడియోకి ఎంత టైం, ఎంతమంది చూస్తున్నారు అనేది. నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ అనమాట. ఇక్కడ కూడా అంతే, చూసారా నాకు +103 సబ్స్క్రైబర్స్ అనమాట లాస్ట్ 28 డేస్లో. అలాగే టాప్ కంటెంట్ వచ్చేసి ఇక్కడ నా వీడియో ఉంది, ఆ పర్టికులర్ వీడియోకి 13 సబ్స్క్రైబర్స్ వచ్చారు ఓన్లీ ఆ వీడియోని చూడడం వల్ల. అలాగా ఏ వీడియోకి ఎంతమందికి నచ్చి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క షార్ట్కి ఎంతమంది వచ్చారో, ఒక లాంగ్ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ వీక్లీ రీక్యాప్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనల్ని ఎలా పీపుల్ ఫౌండ్ చేశారు, అలాగే షార్ట్ ఫీడ్స్ ద్వారానా, ఛానల్ పేజెస్ ద్వారానా, ఎక్స్టర్నల్ వెబ్సైట్స్ ద్వారానా ఇది మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట. అంటే మనకి గురించి మనం తెలుసుకోవడానికి. అలాగే పీపుల్ ఎక్కువగా ఏది వాచ్ చేశారు, వాళ్ళు వాచ్ మాత్రమే చేయలేదు, మనతో ఇంటరాక్షన్ కూడా అయ్యారు త్రూ లైక్స్, కమెంట్స్ ఇలా అనమాట. ఇలా ప్రతి వారం మనకి వైటీ స్టూడియో వాళ్ళు వీక్లీ రీక్యాప్ అనేది పంపిస్తూ ఉంటారు. ఇక్కడ రియల్ టైంలో కూడా ఎంతమంది వ్యూస్ వచ్చినాయి, ఎంతమంది చూసారు, అది కూడా లాస్ట్ 48 అవర్స్లో ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఏది హైయెస్ట్లో ఉంది, 48 అవర్స్లో దేనికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనేది
ఈ అనలిటిక్స్ ట్యాబ్స్లో మనం చూసుకోవచ్చు అనమాట. చూసేయండి మన వ్యూస్ కానీ 48 అవర్స్లో ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేది మీకు చాలా క్లియర్గా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ ట్యాబ్. మన కమ్యూనిటీ ట్యాబ్లో ఎన్ని కమెంట్స్ ఉన్నాయి, అంటే రిటర్నింగ్ వ్యూవర్స్ అంటే ఎంతమంది మళ్ళీ వచ్చి వీడియోస్ని చూస్తున్నారు ఇష్టంగా, అలాగే కమెంట్స్ ఎంతమంది కమెంట్స్ చేశారు అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎర్న్ పేజ్లోకి వచ్చేసరికి మనం మానిటైజేషన్ అని చెప్పుకున్నాం కదా. ఈ మానిటైజేషన్ క్రైటీరియా ఏంటి, మనం జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ క్రైటీరియా మనకి 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలాగే లాస్ట్ 90 డేస్లో 3 వీడియోస్ డెఫినెట్గా అప్లోడ్ చేసి ఉండాలి. ఈ రెండుతో పాటు 3000 వాచ్ అవర్స్ ఉండాలి అండ్ అలాగే 3 మిలియన్ వ్యూస్. ఈ 3 మిలియన్ వ్యూస్ 3000 వాచ్ అవర్స్లో ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది అనమాట. అప్పుడు మనకి హాఫ్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయినట్లు. దానివల్ల కొన్ని మాత్రమే ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అలాగే కంటిన్యూగా మనం గ్రో అవుతూ ఉంటే అప్పుడు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసి 1000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నట్లయితే ఇలాగ వాచ్ పేజ్ యాడ్స్ కానీ షార్ట్ ఫీడ్ యాడ్స్ కానీ, అంటే మనం షార్ట్స్ చూస్తున్నప్పుడు లాంగ్ వీడియోస్ చూస్తున్నప్పుడు మన కంటెంట్ మీద యాడ్ వేస్తూ ఉంటారు. ఆ యాడ్ ఎంతమంది అయితే చూస్తారో ఆ యాడ్ చూడటం వల్ల కూడా మనం డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనం మానిటైజేషన్కి రిలేటెడ్. ఇక్కడ మొత్తం ఎంత ఉంది, ఎప్పటికి అవుతుంది ఏంటి అనేది మనం త్రూ ఎర్న్ పేజ్ ద్వారానే తెలుసుకోవచ్చు. వైటీ స్టూడియోలో యూట్యూబ్లో ఇవి చూసుకోవడానికి తెలియదు. మనకి ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా నేను మీకు నిన్న వీడియోలో చూపించాను కదా, ఇలా యూట్యూబ్ వాళ్ళకి చాట్ చేయొచ్చు, సపోర్ట్ అడగచ్చు. ఏమన్నా డౌట్ ఉన్నా కూడా మనం ఏమైనా ఫీడ్బ్యాక్ సెండ్ చేస్తే ఆటోమేటిక్గా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే ఇక్కడ కొంచెం కంటెంట్ కూడా ఉంది. మనకి ఏమైనా కావాలి అంటే ఆ పేజెస్ని వెబ్సైట్స్ని ఓపెన్ చేసుకొని నీట్గా చదువుకోవచ్చు. సో దట్ మనకి అర్థమవుతుంటుంది అనమాట. ఇది ఎర్న్ పేజ్ రిలేటెడ్. అక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేస్తే త్రూ వైటీ స్టూడియో ద్వారా కూడా మనం యూట్యూబ్లో షార్ట్స్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మనకి ఎంతమంది కొత్తగా న్యూ సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎంతమంది మన వీడియోస్ని ఇష్టపడుతున్నారు అనేది చూసుకోవచ్చు. ఆ నోటిఫికేషన్లోనే అనలిటిక్స్ మీద క్లిక్ చేస్తే అనలిటిక్స్ చూసుకోవచ్చు అనమాట. అంటే మన వీక్లీ రీక్యాప్ ఎంత ఉంది, మన అనలిటిక్స్ ఏమున్నాయి అనేది దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అనలిటిక్స్ ట్యాబ్స్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అచీవ్మెంట్స్ అనమాట. మనకి కొత్తగా ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి వైటీ స్టూడియో. మీకు ఇవే కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఎలా చెక్ చేసుకోవాలో తెలియకపోయినా, లేకపోతే ఈ మానిటైజేషన్ అంటే ఏంటి అనేది తెలియని వాళ్ళు ఉన్నా డెఫినెట్గా నాకు కమెంట్ చేసేయండి. నేనైతే ఖచ్చితంగా మీ కమెంట్స్కి రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఇంకా డౌట్ ఉంటే ఒక చిన్న షార్ట్ వీడియో కానీ లేకపోతే లాంగ్ వీడియో కానీ నేనైతే పెడతాను. సో దట్ మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ మనం కంటెంట్ పేజ్లో అలాగే మనకు కావాల్సిన క్రైటీరియా బేస్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. అంటే పబ్లిక్ వ్యూస్, అంటే మనం కొన్ని వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు పబ్లిక్గా ప్రైవేటా ఇలా పెట్టుకుంటాం కదా, అలా మనకి ఏది కావాలంటే అది చూసుకొని సార్ట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని కూడా వీడియోస్ వ్యూస్ ఇవన్నీ చెక్ చేయొచ్చు అన్నమాట. సో ఇది ఆల్ అబౌట్ మన వైటీ స్టూడియో గురించి. అర్థమైందని హాయ్ ఫ్రెండ్స్, అందరూ చూస్తారు కదా మన వైటీ స్టూడియో అంటే ఏంటి అనేది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా నాకైతే కమెంట్ చేసేయండి. సో మన మానిటైజేషన్ గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలనుకున్నాం. మన షార్ట్స్ గురించి కానీ, మన వ్యూస్ గురించి కానీ, లేకపోతే మనం ఎంత ఎర్న్ చేసుకుంటున్నాం. ఫర్ సపోజ్ మన ఛానల్ అనేది మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అక్కడ యూఆర్ ఎలిజిబుల్ అని వస్తుంది అనమాట. అక్కడ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ వచ్చేసి మనం ఎంత ఎర్న్ చేస్తున్నాం, ఏ షార్ట్కి ఎంత ఎర్న్ చేస్తున్నాం. ఎర్న్ అంటే ఏముంది, సంపాదించుకోవడం. మనం ఏ షార్ట్కి, ఏ లాంగ్ వీడియోకి త్రూ వాచ్ టైం ఎంత వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవచ్చు. సో ఒక్కొక్క షార్ట్ వల్ల మనం ఎంత డబ్బులు సంపాదించుకోగలిగాము అనే డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వైటీ స్టూడియోలో చూసేసుకోవచ్చు అనమాట. సో నేను మీ అందరికీ ఈ లాంగ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మర్చిపోతే ఆ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. మన నెక్స్ట్ లాంగ్ వీడియో వచ్చేసి ఊటీ ముచ్చట్లు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సిరీస్ అండ్ షార్ట్స్ పోస్ట్ చేస్తున్నాను. సో వీటన్నిటి మీద కలిపి ఒక చిన్న లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. రేపు మన ఊటీ ముచ్చట్ల గురించి ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్డ్. Thank you for all viewers.